నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మైలవరపు కృష్ణతేజ ఇప్పుడు ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలాగే అధికార వర్గాల్లో కూడా బాగా వినిపిస్తుంది. ఎవరి కృష్ణతేజ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్కు ఓఎస్డీగా ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆయన కేరళ క్యాడర్కి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి. ఆయన డిప్యుటేషన్పై 3 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో ఆయన సేవలను వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినటువంటి క్రమంలో కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. ఆయన్ను కేరళ నుంచి రిలీవ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పుడు ఎవరు ఈ కృష్ణతేజ అనే దాని మీద ఎక్కువగా ఒక చర్చ జరుగుతుంది. అంటే అంత ఏరికోరి పవన్ కళ్యాణ్ ఆయన్ను నియమించుకోవడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి కృష్ణతేజ ఆయన ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. దాదాపు అంటే 25 ఏళ్ల వయసులో సివిల్స్ సాధించారు. ఆల్ ఇండియాలో 66వ ర్యాంక్. ఆంధ్రప్రదేశ్ పరిధిలో చూస్తే మొదటి ర్యాంక్. దాదాపుగా 3 సార్లు ఆయన మెయిన్స్లో ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. అయినా కూడా ఎక్కడ నిరుత్సాహం చెందలేదు. సమాజానికి ప్రజలకు సేవ చేయాలి అనే దిశగానే కృష్ణతేజ అడుగులు వేశారు. అంటే ఆయన సామాజిక వర్గం గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, పవన్ కళ్యాణ్ అంత ఏరుకోరి తెచ్చుకుంటున్నారు, అది కూడా పక్క రాష్ట్రం ఎక్కడి నుంచో అని చెప్పి దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక ప్రచారం విస్తృత స్థాయిలో జరుగుతుంది. అదేంటంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ ఆయన్ని తెచ్చుకుంటున్నారు అనేది. ఆ ఉద్దేశంతోనే కృష్ణతేజ సామాజిక వర్గం గురించి మేము ఒకసారి చెప్పాల్సి వచ్చింది. అంతే తప్ప దాంట్లో వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. దాదాపుగా చిన్న వయసులో ఐఏఎస్ సాధించినటువంటి వ్యక్తి ఆయనకు ఇష్టమైనటువంటి రాష్ట్రంలో క్యాడర్ని ఎంచుకోవచ్చు, కానీ కేరళ క్యాడర్ని ఎంచుకున్నారు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అక్కడ ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు, వాటన్నిటినీ మనం బాగు చేయాలి. ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి కృష్ణతేజ. ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా కేరళలో ఆయన చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఆయనకు ఏ బాధ్యత అప్పగించినా చాలా నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసినటువంటి యువ ఐఏఎస్ అధికారి. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని మనం చూడాలి. అంటే ఒక సమర్థవంతమైనటువంటి అధికారులు చాలా తక్కువ, కానీ కృష్ణతేజ మాత్రం అటువంటి వాటికి అసలు ఎక్కడా కూడా తావివ్వకుండా ఆయన ఏదైతే లక్ష్యంతో ముందుకొచ్చారో దాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళారు ముందుకి. ఆయన దాదాపుగా 2 అంతర్జాతీయ పురస్కారాలు అలాగే 7 జాతీయ అవార్డులు కూడా పొందారు. ముఖ్యంగా 2018లో కేరళలో వచ్చినటువంటి వరదలు ఎంత భయానకంగా మారాయో మనకు తెలుసు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో ఆపరేషన్ కుట్టునాడు అనే ఒక పేరుతో దాదాపుగా 2 లక్షల మందిని ప్రాణాలకు తెగించి ఆయన చేసినటువంటి కార్యక్రమాల ద్వారా, ముఖ్యంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, అలాగే అక్కడ చేపట్టినటువంటి కార్యక్రమాలు, పునరావాస కేంద్రాలకు తరలించడం, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు, ముఖ్యంగా మనుషులతో పాటు పశువులు కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులకు గురికాకూడదు అనే ఉద్దేశంతోనే ఆపరేషన్ కుట్టునాడు ద్వారా వెంటనే స్పందించి పునరావాస కేంద్రాలకి తరలించడంలో సక్సెస్ అయ్యారు. అలాగే అదే కాదు, ఎన్నో కార్యక్రమాలు కేరళ రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, అకృత్యాలు, బాలికల పట్ల జరుగుతున్నటువంటి దారుణాలు, వీటన్నిటినీ చూసి చలించిపోయినటువంటి కృష్ణతేజ ఆయన చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఎక్కడా కూడా వివాదాలకు తావివ్వకుండా, విభేదాలు లేకుండా అందరినీ కలుపుకొని పనిచేసినటువంటి పరిస్థితి. ఇప్పుడంతా ఇదే చర్చ. కేరళ నుంచి ప్రత్యేకంగా రప్పించుకొని పవన్ కళ్యాణ్కు ముఖ్యమైనటువంటి అధికారిగా నియమించుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది. గతంలోనే ఆయన కేరళలో చేసినటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని అనేక సార్లు పత్రికా ప్రకటనలు విడుదల చేశారు. అలాగే ట్వీట్స్ రకరకాలుగా కామెంట్ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇటువంటి తరుణంలో ఆయన చేపట్టినటువంటి శాఖలు ఏవైతే ముఖ్యమైనవి ఉన్నాయో వాటికి న్యాయం జరగాలి. ఎక్కడా కూడా ప్రజలు కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని, ప్రజలకు మనం ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ, హామీలు కానీ, మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని
మనం ప్రాధాన్యత క్రమంలో నెరవేరుస్తూ రావాలి. దీనికి సంబంధించి ప్రతి శాఖలో సమర్థవంతమైనటువంటి అధికారులు ఉండాలి. ఆ దిశగానే కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. ఇటువంటి క్రమంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికే చూసాం ఐఏఎస్ కానీ ఐపీఎస్ అధికారులు ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో ముందుకు వెళ్తున్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేతలకు అంటకాగినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని ఒక్కొక్కరిని ప్రక్షాళన చేస్తూ వస్తున్నారు. ఇటువంటి క్రమంలో గుంటూరుకు చెందినటువంటి యువ ఐఏఎస్ అధికారి ఆయన్ను తీసుకురావటం, ఆయన సేవల్ని మనం వినియోగించుకోవాలి. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటువంటి అధికారులు ఏ రాష్ట్రంలో ఉన్నారు తెలుగువారు అనే దాని మీద కూడా ఒక రకమైనటువంటి ఫోకస్ పెట్టారు. వారిని రప్పించుకోవాలి, వారికి అవకాశాలు ఇవ్వాలి, వారి సేవలను మనం వినియోగించుకోవాలి. తద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. పరిపాలనాపరమైనటువంటి అంశాలు కానీ, తీసుకునే నిర్ణయాలు కానీ, విధి విధానాలు కానీ, ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనం ప్రజాపాలనలో ప్రాధాన్యత క్రమంలో ప్రజలకు అందించాలి. సంక్షేమ ఫలాలు మనం ప్రజలకు అందించాలి, రాష్ట్ర ప్రజలకు అనే ఒక నిర్ణయంతో అడుగులు వేస్తున్నారు. మొత్తానికైతే ఈ యువ ఐఏఎస్ అధికారి కృష్ణ తేజ ఆయన రాష్ట్రానికి రావడం, రాష్ట్ర ప్రజలకు సేవలు అందించడం చాలా శుభ పరిణామం అనేది రాష్ట్ర రాజకీయాల్లోనూ అలాగే అధికార వర్గాల్లో కూడా ఒక చర్చగా మారింది.